అందరికీ నమస్కారం. విజయేంద్ర ప్రసాద్ గారితో 1988లో ఆయన వస్తే దగ్గర 1990 నుంచి పరిచయం. ఈ కథలో ప్రధానమైంది మనస్సు మీద ఉంటుంది అని ఆయన చెప్పారు. నేను ఉయ్యూరు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్గా ఉంటూ సెలవు పెట్టి మద్రాసు వెళ్ళి నా జీవితాన్ని పరీక్షించుకోవాలి. 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు, ఏం సంపాదించారు వద్దని మా ఆవిడ. నవంబర్ 1వ తారీఖున నేను బయలుదేరుతూ డిసెంబర్ 1వ తారీఖు తిరిగి వస్తాను, అప్పుడు నాకు 1100 జీతం నెలకి. ఈ 1100 సంపాదించుకొస్తే డిసెంబర్ తర్వాత వెళ్తాను మళ్ళీ, లేకపోతే సెలవు ఖాళీ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని ఉండిపోతానని ఆవిడకి చెప్పేళ్ళా. బెజవాడ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కే ముందు ఆయన చెప్పిన మనసు డ్యాన్స్ వేయటం మొదలెట్టింది. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, అప్పుడు స్టేషన్లో వెయిటింగ్ మిషన్స్ ఉండేయండి. ఆ వెయిటింగ్ మిషన్ మీద ఎక్కితే చిన్న కార్డు వచ్చేది మనకి, మద్రాసు వెళ్తున్నానని. మళ్ళీ మనసు వెళ్ళి దాని మీద నిలబడగానే ఒక కార్డు బయటకు వచ్చింది. అలా తీసి చూసా. నీదొక విచిత్రమైన జీవితం, నీకు ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అని అన్నారు. అంటే జీవితం, లెక్చరర్ జీవితం ముగిసిపోయి సినిమా జీవితానికి తలుపు తెరుచుకుంటానని నేను నమ్మాను. నిజంగానే అది మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇందాక వాళ్ళు ఎలా చెప్పారో మన మనసుని ఇక్కడ రీడ్ చేసి చెప్పేశారు వాళ్ళు, కానీ మిషన్ ఎలా రీడ్ చేసిందో కూడా నాకు ఇప్పటికి తెలియదు. అది డిసెంబర్ 1కి తిరిగి వచ్చాను. మా ఆవిడ జ్యోతిచిత్ర చూశాను, సితార్ చూశాను, మీ పేరు ఎక్కడా కనపడలేదు అంటే వెళ్ళి క్యాన్సిల్ చేసుకో సెలవు అని చెప్తుంది అన్నమాట నాకు. ఈలోపు మా రెండో అమ్మాయి సూట్ కేసు తీసింది. ఇట్లా తీసి మమ్మీ ఎన్ని డబ్బులో అన్నాడు. నేను 11,000 సంపాదించుకొచ్చానండి ఆ నెలలో. అంటే 10 నెలల జీతం సంపాదించుకొచ్చాను ఒక్క నెలలో. ఆ మనసు, ఆవిడ పడిన ఆనందం, నేను పడిన ఆనందం ఆ రోజున ఒక భార్యాభర్తల మనసు ఆడుకున్న ఆట అది. ఇక్కడ ఈయన ఒక గురు శిష్యులు ఆడుకున్న ఆట మీద ఒక కథ తయారు చేయటం. బ్రదర్, చాలా రిస్క్ చేసావు నువ్వు. ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. ఎందుకంటే ఒక మానవ మనస్తత్వం మీద సినిమా చూసేటువంటి పరిస్థితిని ప్రేక్షకులతో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు. ఇవాళ మధ్యలో మేము డైరెక్టర్లు అయ్యాము నీలాగే. ప్రజాస్వామ్యం ఉత్తమ తృతీయ చిత్రం కింద నంది అవార్డు వస్తే ఎన్టీ రామారావు మాకు పేరు పెట్టాడు, పరుచూరు ప్రదర్శన. ఆయనే ఇస్తున్నాడు అవార్డు. చాలా గర్వంగా ఇలా పొగుడుతాడు కదా అని ఆయన చూస్తున్నాం. మా అన్నదమ్ములకి ఇలా ఇస్తూ, బ్రదర్, రచయితలుగా మీ స్థానం అక్కడుంది, ఎందుకు దర్శకులుగా మొలకెత్తాలని చూస్తున్నారు అన్నాడు. నీ కొడుకు ఆకాశంలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కొడుకుతో పోటీ పడుతున్నావు, అందుకు మెచ్చుకుంటున్నాను నేను ముందునే. ఎందుకంటే అతన్ని రీచ్ అవ్వాలి. సామాన్యంగా కొడుకు చేతిలో ఓడిపోవటానికి తండ్రి ఒప్పుకుంటాడు, కానీ కొడుకు మీద గెలవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది పొగడితే ఈడేమైపోయాడు కనపడతా. నిజం, నీ కోరిక తీరాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన తాపత్రయం, ఒక రచయిత మనసులో ఏముంటుందో, ఎన్నిసార్లు మనం కథ రాసి దర్శకుడు బాగా తిట్టుకుంటున్నాం మనకు తెలుసు. అతను కొడుకు అవని, బామ్మరిదవని, ఎవరైనా అవని, అబ్బా ఈ సీన్ నేను ఇలా అనుకోలేదు, ఇతను ఏదో చేస్తాడని. నువ్వు అనుకున్న సీను నువ్వు అనుకున్నట్టు తీయగలిగిన వాడే రైటర్, డైరెక్టర్. అది నువ్వు అయ్యావు ఇవాళ. నిజంగా ఈ సినిమా మానవ మనస్తత్వం మీద తీయబడిన ఒక అద్భుతమైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates.
Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.